హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమున మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్న మాట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. అంటే యేసయ్య ఈరోజు మన స్నేహితుల కోసం చెప్తున్నాడు. తనే మనకు స్నేహితుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమిటండి ఈ మర్మం? ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా మనం ఎవరొక స్నేహితులు కలిగి కదండి ఉన్నాం. ప్రతి ఒక్కరు నాకు ఉన్నారు, మీకు ఉన్నారు, అందరికీ స్నేహితులు ఉంటారు. కొందరికి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొందరికి బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కొందరికి బ్లడ్డెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇలా ఫ్రెండ్స్లోనూ మనకున్న వాళ్ళతో కలిగిన అనుబంధాన్ని బట్టి మన పిలుపులు, మన ఎఫెక్షన్స్, మన ఆలోచనలు, మన విషయాలు అన్నీ మనం షేర్ చేసుకుంటాం కదండి. అన్ని ఒక్కో సందర్భంలో ఏమంటామండి, మన స్నేహితులైనా మనమైనా, నీకు ఏదైనా ఆపదొస్తే ముందు నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తామని అంటాం కదండి. నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాం అంటాం కదండి. అయితే ఇలాగ ఎప్పుడైతే అనగలుగుతామో అలాంటిది నిజమైన ప్రేమ అంటున్నారు. కానీ నిజంగా అలాంటి సందర్భం వస్తే మనలో ఎంతమంది అండి మన స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చేస్తామండి? నిజం చెప్పండి. మాట వరుసకైతే అంటాం కదా, నా ప్రాణానికి నీ ప్రాణం వడ్డీ అంటాం, అవసరమైతే నాకు నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాం అంటాం. కానీ నిజంగా అలాంటి సందర్భం వస్తే మనం ప్రాణం ఇచ్చేస్తామంటామా, ఇవ్వగలం అంటామా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అలాంటి సందర్భం వస్తే ముందు మనమే వెళ్ళిపోతాం కదండి, పక్కకి పారిపోతాం కదండి. కానీ యేసు ప్రభు వారు అలా చేయలేదండి. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తన స్నేహితుడుగా అనుకున్నారు కాబట్టి, నువ్వు నేను ఆయనకు స్నేహితులుగా అని ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి, ఆయనే నీకు నాకు నిజమైన స్నేహితుడు కాబట్టి, నీ కోసం, నా కోసం, మన కోసం, ఈ లోకం కోసము, మన కోసం, అందరి కోసం ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తరపున ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడండి. నిజమైన స్నేహితుడు కాబట్టే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. దుర్దశ వచ్చినప్పుడు నీకు నాకు సహోదరుడుగా ఉంటున్నాడండి. ఎలాంటి కష్టమైనా సంచినా సరే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు కదండి. ఎలాగైతే మనకు తోడుండేది ఎవరండి? అన్నదమ్ములుగా చెప్తున్నారు కదండి. అలాంటి స్నేహితుడైనా, మన తోబుట్టువులైనా సరే ఆయనే మనకు అన్ని విషయంలో తోడుగా ఉన్నాడు. ప్రాణం పెట్టాల్సి వచ్చినప్పుడు మన కోసం ఆయనే శిలువ యాగం చేసి బలించాడు. మనం ఏదైనా ఆపదలో ఆటలో ఉన్నప్పుడు ప్రభువా అన్నప్పుడు ఆయనే నీకు నాకు ఒక సహోదరులాగా ఆదుకుంటున్నాడు. మరి అలాంటి నిజమైన స్నేహితుడైన యేసుని కలిగి ఈరోజు మనం జీవిస్తున్నామా? ఎంతమంది యేసయ్యే నా నిజమైన స్నేహితుడు అని అంగీకరిస్తున్నాం? ఎంతమంది ఆయన మన స్నేహితుడుగా ఒప్పుకుంటున్నాం? అసలు ఆయన మన స్నేహితుల లిస్టులో ఉన్నాడా? మన స్నేహితుడిగా అనుకోవడానికైనా మనం ఇష్టపడుతున్నామా? అసలు ఏమై ఉన్నాము ఈరోజు? మన కోసం ప్రాణం పెట్టిన కన్నా నిజమైన స్నేహితుడు ఎవరుంటారండి? ఆయన మన కోసమే కదండి ప్రాణార్పణ చేశాడు. మరి ఆయన మించిన స్నేహితుడు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే యేసు ప్రభు వారే అంటున్నారు, తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన వాని కంటే మిక్కిలి ప్రేమ గలవాడు ఎవడున్నారని ఆయన చెప్పాడుగా. అందుకే ఆయన చెప్పడమే కాదు, ప్రతిదీ కూడా ఆయన చేసి చూపించాడండి. ఆయన అన్నట్లు చేశాడు. మీకోసం నా ప్రాణమైనా ఇస్తామని మనమైతే ఆయన తప్పిపోతామేమో, కానీ ఆయన చెప్పలేదు మనం మీకోసం నా ప్రాణం ఇస్తానని. కానీ ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు, నిన్ను నన్ను తప్పించాడు. ఎందుకంటే ఆయన నీకు నాకు నిజమైన స్నేహితుడని ఆయన అనుకున్నాడు మన స్నేహితులుగా. కానీ మరి మనం అనుకుంటున్నామా? అనుకోగలిగితే ఈరోజు ఎవరైతే యేసయ్యని నా స్నేహితుడని అనుకుంటున్నామో వాళ్ళందరము యేసయ్యే నా స్నేహితుడని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.